టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ యువకులందరికీ కూడా టీసీఆర్ తరపున అభినందనలు. ఈ సెషన్లో మనం గ్రూప్ 1కి సంబంధించినటువంటి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ సిలబస్లో ఉన్నటువంటి జియోగ్రఫీ నుంచి రవాణా వ్యవస్థ అనే అంశాన్ని పరిశీలిద్దాం. ప్రిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది కొంత ప్రాధాన్యత కలిగినటువంటి సబ్జెక్టు. ఈ రవాణా వ్యవస్థలో మన సిలబస్లో చూసినట్లయితే రోడ్ రవాణా వ్యవస్థ, రైలు రవాణా వ్యవస్థ, రెండు రవాణా వ్యవస్థల్ని మనకి సిలబస్లో పెట్టడం జరిగింది. ఈ రెండింటికి సంబంధించిన అంశాలు మనం ఇప్పుడు చర్చిద్దాం. ఏ దేశానికైనా అభివృద్ధికి కానీ ప్రగతికి కానీ ప్రధానమైనటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి అవస్థాపన సౌకర్యాలు. జాన్ రిచర్డ్స్ అంటారు, యుఎస్ఏ ప్రెసిడెంట్. అమెరికా అభివృద్ధి చెందింది అంటే అది ధనిక దేశం కాబట్టి కాదు. అమెరికా అభివృద్ధి చెందిందంటే దాంట్లో ఉన్నటువంటి రోడ్డు, రైలు రవాణా మార్గాలే దాని అభివృద్ధికి కారణం అంట. సో ఏ దేశం యొక్క ప్రగతికైనా అవస్థాపన సౌకర్యాల కల్పనే ఆ దేశం యొక్క దిశానిర్దేశం చేస్తుందని మనం గమనించాలి. ఇక్కడ సిలబస్లో ఉన్నటువంటి అంశాల్లో మొదటిది రైలు రవాణా వ్యవస్థ కనుక చూసినట్లయితే మనకి తెలుసండి, భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైల్వే వ్యవస్థ ఎప్పుడు పురుడు పోసుకుందో చూస్తే అది 16 ఏప్రిల్ 1853న బాంబే నుంచి తేన్ వరకు మొట్టమొదటి రైలు మార్గం నడపబడింది. ఇక ఈ రైలు మార్గం ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి 16 ఏప్రిల్ 1853 ఏర్పాటు చేసినటువంటి ప్రారంభించినటువంటి రైలు రవాణా వ్యవస్థ ఈరోజు 2022 నాటికి సుమారుగా 63,000 కిలోమీటర్ల రైల్వే వ్యవస్థను కలిగి, అంటే రైల్వే ట్రాక్ను కలిగి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వ్యవస్థగా మనం కొనసాగడం గమనించవచ్చు. ఇది చూసినట్లయితే ప్రతిరోజు 1.2 మిలియన్ టన్నుల ఫ్రైట్ని క్యారీ చేస్తుంది. 1.2 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేయడంతో పాటు దాదాపుగా 2,500 ప్యాసింజర్ రైళ్లను కూడా నడుపుతుంది. మన భారతీయ రైల్వే వ్యవస్థ 2,500 ప్యాసింజర్ రైళ్లను కూడా మనం నడుపుతున్నాం. ఇది జీడిపిలో 1% వాటాని కలిగింది. జీడిపికి తన షేర్ ఎంత ఇస్తుందంటే 1% వాటాని ఇస్తూ మొత్తం ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్లో, వ్యవస్థీకృత రంగంలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్లో, ఉద్యోగ కల్పనలో 6% ఉద్యోగులను కలిగి అతిపెద్ద ఉద్యోగ వ్యవస్థను కలిగినటువంటి వ్యవస్థగా ఇది చరిత్రకెక్కింది. సో అలాగే 7.5% మంది ప్రజలకి ఇండైరెక్ట్గా ఒక డిపెండెంట్ సోర్స్గా కూడా ఉంది. సో 6% మంది ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కల్పించడంతో పాటు దీంతో ఆధారపడి ఉన్నటువంటి సంస్థలు కానివ్వండి, లేదా పరిశ్రమలు కానివ్వండి, లేదా దీంతో సంబంధం కలిగినటువంటి ప్రజలు కానివ్వండి, మొత్తం దేశంలో 7.5% దీంతో ప్రత్యక్షంగా కొంతమేర ఉపాధిని కలిగి ఉండడం, మనం పరోక్షంగా కొంతమేర ఉపాధిని కలిగి ఉండడం మనం గమనించవచ్చు. అలాగే దీని యొక్క సమస్యలను కనుక మనం పరిష్కరించినట్లయితే, భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే వ్యవస్థకు ఉన్నటువంటి సమస్యలను కనుక మనం పరిష్కరించినట్లయితే, ఆ పరిశీలనలో మొట్టమొదటి అంశం ఏమిటంటే, ఎప్పుడో బ్రిటిష్ కాలం వాళ్ళు వేసినటువంటి రైల్వే మార్గాలు తప్ప స్వాతంత్రానంతరం కొత్త రైలు మార్గాలు ఏర్పరచకపోవడం విచారకరం. ప్రస్తుతం 3వ దశ, అంటే ఇప్పటి వరకు 2 లైన్లు ఉన్నటువంటి రవాణా వ్యవస్థ కలిగి ఉంటే 3వ లైన్ కూడా ఇప్పుడు ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో నిర్మాణంలో ఉండడం మనం గమనించవచ్చు. ఒక శీఘ్రగతిన అభివృద్ధి చెందే దేశానికి ఉండవలసిన రైల్వే వ్యవస్థ భారతదేశంలో లేకపోవడం చాలా బాధాకరం. అది ఒక ప్రధానమైనటువంటి లోపంగా మనం గమనించవచ్చు. సో రైల్వే లైన్ల కొరత అనేది మొట్టమొదటి సమస్యగా మనం గమనించవచ్చు. అలాగే కొన్ని ప్రాంతాలు ఇప్పటికి కూడా రైళ్ళని దోచుకోలేకపోతున్నాయి. ఉదాహరణకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోని ప్రాంతాలు కావచ్చు, అలాగే మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి పశ్చిమ కనుమల ప్రాంతం కానివ్వండి, తూర్పు కనుమల ప్రాంతం కానివ్వండి, ఈ ప్రాంతాల్లో కొంత హింటర్ల్యాండ్ రీజియన్స్లో మనం రైల్వే వ్యవస్థను కలిగి ఉండకపోవడం కూడా కొంత లోపంగా మనం గమనించాలి ఇక్కడ.
అంటే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం, పూర్తి స్థాయిలో విస్తరించకపోవడం కూడా ఇదొక సమస్యగా మనం గమనించాలి. ఇక రోడ్డు మార్గము, రైలు మార్గము రెండూ కూడా పక్కపక్కనే ఉండడం వల్ల చాలా సందర్భాల్లో కొంత ప్రయోజనాలు ఉన్నప్పటికీ ప్రయోజనాల కంటే కూడా కొంత నష్టమే ఎక్కువ జరుగుతున్నట్టుగా మనం గమనించవచ్చు. సో రోడ్డు మార్గం పక్కనే రైల్వే లైన్ వేయడం వల్ల ఈ మార్గాన్ని ఇక్కడ కాకుండా కొంచెం లోపలికి కనుక వేసినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా మరలా కవర్ అయ్యి ఉండేది. సో సమాంతర రైల్వే మరియు రోడ్డు రవాణా వ్యవస్థ కలిగి ఉండడం కూడా కొంత లోపంగా గమనించవచ్చు. ఇక మరొక సమస్యను కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మరొక సమస్యను కనుక మనం చూసినట్లయితే ప్రధానంగా భారతీయ రైల్వే వ్యవస్థలో వేగం అనేది చాలా తక్కువగా ఉండడం. ప్యాసింజర్ రైళ్ళు ఇప్పటికి కూడా సగటు వేగం అంటే గరిష్ట వేగం 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్ల కంటే దాటలేకపోవడం. మిగిలినటువంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన రైల్వే వ్యవస్థ తక్కువ వేగాన్ని కలిగి ఉండడం. ఇక గూడ్స్ వ్యవస్థలో కనుక చూసినట్లయితే చాలా తక్కువ, అతి తక్కువ కిలోమీటర్ పర్ అవర్ అంటే ప్రయాణించేటువంటి సగటు దూరం గంటకి చాలా తక్కువగా ఉండడం. ఇది కూడా ఒక ప్రధాన సమస్య. దాని ఫలితంగా ఈ సరుకుల రవాణా అనేది చాలా సత్వరంగా జరగకుండా కొంతమేర ఆలస్యం అవడం కూడా మనం గమనించవచ్చు. ఇక వీటితో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే వ్యవస్థలో ఆధునీకరణ అనేది కొంతమేర తక్కువ స్థాయిలో ఉండడం. ఆధునీకరించకపోవడం అనేది కూడా ఇప్పటికీ కూడా అనేక సందర్భాల్లో మనము రైలు ప్రయాణికులు కొన్ని పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో మన ఏదైనాటువంటి వైపరీత్యాలు, విపత్తులు సంభవించినప్పుడు మనం గమనిస్తూనే ఉన్నాం. మరణాలను మనం ఇప్పటికీ కూడా చూస్తూనే ఉన్నాం. అలాగే అంటే ప్రమాదాల సంఖ్య ఎక్కువ కావడం, వీటితో పాటుగా ఆధునీకరణ లేకపోవడం, ఇప్పటికీ చాలా సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో ఎలక్ట్రిఫికేషన్ జరగకపోవడం, అంటే ఇప్పటికీ డీజిల్ రైళ్ళని మనం నడపడం, ఎలక్ట్రిఫికేషన్ ఆబ్సెంట్ కొన్ని ప్రాంతాల్లో డీజిల్ రైలు వ్యవస్థ మీద ఆధారపడి ఉండడం, వీటితో పాటుగా ప్రయాణికుల ఛార్జీలను మరించినట్లయితే చాలా తక్కువగా, ప్రపంచంలోనే అత్యంత తక్కువ కలిగినటువంటి రైల్వే ప్రయాణిక ఛార్జీ అనేది భారతదేశంలో మనం గమనించవచ్చు. ఇక ఫ్రైట్ ఛార్జెస్ కనుక చూసినట్లయితే, సరుకు రవాణా ఛార్జీలు కనుక చూసినట్లయితే ఇవి ప్రపంచంలోనే అత్యధికంగా ఉండడం కూడా మనం గమనించాం. అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి యుఎస్ఏ, చైనా వీటికంటే కూడా రవాణా ఛార్జీల మోత అనేది చాలా భారీగా మనం ఇక్కడ గమనించగలం. ఫలితంగా ఈ రవాణా ఛార్జీల మోత అధికంగా ఉండడం వల్ల దీంతో అనుసంధానించబడినటువంటి పారిశ్రామిక రంగం ఏదైతే ఉందో ఈ పారిశ్రామిక రంగం కూడా దీని ప్రభావం వల్ల కొంతమేర షఫల్ అవ్వడం లేదా డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. సో రవాణా ఛార్జీల మోత అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి లోపంగా మనం ఇక్కడ గమనించాలి. ఈ సరుకు రవాణా ఛార్జీలు కనుక మనం పరిశీలించినట్లయితే అత్యధికంగా సరుకు రవాణా ఛార్జీలు కలిగినటువంటి దేశం ఏమిటంటే ఇటలీ. దాని తర్వాత సరుకు రవాణా ఛార్జీలు అత్యధికంగా కలిగిన దేశము భారతదేశం. సో ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే వ్యవస్థ చాలా పురాతనమైనటువంటి రైల్వే వ్యవస్థ, బ్రిటిష్ కాలం నుంచే అభివృద్ధి చెందిన రైల్వే వ్యవస్థ. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ భారతదేశ రైల్వే రంగం అనేది ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి రైల్వే వ్యవస్థ. సుదూర ప్రాంతాలకు సరుకు రవాణాని చేయడంలో రైల్వే పాత్ర మర్చిపోలేంది. అలాగే కేవలం 2 లైన్లు మాత్రమే ఉండడం ఒక సమస్య అయితే, వీటితో పాటుగా సుదూర ప్రాంతాలకు వెళుతూ చుట్టుపక్కల ఉన్నటువంటి హింటర్ ల్యాండ్స్కి వెళ్ళలేకపోవడం కూడా ఒక సమస్యగా మనం గమనించవచ్చు. కానీ ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ దాదాపుగా 6 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించడం, పరోక్షంగా మరొక 7.5% ప్రజలకి, దేశ ప్రజలకి, మన శాతం కాదండి, దేశం మొత్తం ప్రజలు 7.5% మంది ఏదో ఒక రకంగా భారతీయ రైల్వేతో సంబంధం కలిగి పూర్తి స్థాయిలో కాకుండా కొంత స్థాయిలో జీవనోపాధిని కలిగించగలడం ఈ వ్యవస్థ యొక్క ప్రధానమైన ప్రత్యేకతగా మనం గమనించవచ్చు. మరొక రవాణా వ్యవస్థగా పరిశీలించినట్లయితే రోడ్డు రవాణా వ్యవస్థ. రోడ్డు రవాణా వ్యవస్థ భారతదేశంలో అత్యధిక ప్రాముఖ్యత కలిగినటువంటి రవాణా వ్యవస్థ ఇది. భారతదేశంలో రోడ్డు రవాణా వ్యవస్థను పరిశీలించినట్లయితే మొత్తం ప్యాసింజర్ మన ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో ఈ ప్యాసింజర్ ట్రాఫిక్లో, అంటే ప్రయాణికులని గమ్యానికి చేర్చడం అనే దాంట్లో, ప్రయాణికుల రవాణాలో
80% రవాణా వ్యవస్థని రోడ్డు మార్గాన్ని కలిగి ఉండడం మనం గమనించాలి. సో ప్రయాణికుల రవాణా వ్యవస్థలో ప్రయాణికుల సంబంధించిన రవాణాలో 80% ప్రయాణము ట్రాన్స్పోర్టేషను రోడ్డు రవాణా ద్వారా జరగడం మనం గమనించాలి. అలాగే టోటల్ ఫ్లైట్ ట్రాన్స్పోర్టేషన్లో కార్గో ట్రాన్స్పోర్టేషన్లో 60% వరకు కలిగి ఉండడం మనం గమనించవచ్చు. అంటే సరుకు రవాణాలో 60%, అలాగే ప్రయాణికుల రవాణా 80% వాటాను కలిగి ఉంది భారతదేశంలో ఉన్నటువంటి రోడ్డు రవాణా వ్యవస్థ. దీన్ని భవిష్యత్తులో 2030 నాటికి ఈ రవాణా వ్యవస్థను ప్రయాణికుల రవాణా వ్యవస్థను 85%, సరుకు రవాణా శాతాన్ని 65%కి పెంచుకోవాల్సిందిగా లక్ష్యంగా పెట్టుకోవడం కూడా జరిగింది. ఇక రవాణా వ్యవస్థను కనుక అభివృద్ధిని కనుక మనం చూసినట్లయితే 2011-12 ప్రకారం ఒక సంవత్సరం ప్రకారం కనుక మనం చూసినట్లయితే యాన్యువల్ గ్రోత్ రేట్ని కనుక మనం చూసినట్లయితే అంటే 2011-12 నుంచి మనం కనుక పరిశీలించినట్లయితే యాన్యువల్ గ్రోత్ రేట్ వార్షిక వృద్ధి రేటు దీని యొక్క రవాణా వ్యవస్థ యొక్క వార్షిక వృద్ధి రేటుని కనుక చూసినట్లయితే ఇది 6% కలిగి ఉంది. అంటే జీడిపిలో వృద్ధి రేట్లో కూడా 6% వృద్ధిని కలిగి ఉండే వ్యవస్థగా మనం గమనించవచ్చు. ఇక రవాణా వ్యవస్థ జీడిపికి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందంటే 4.8% టు జీడిపి. అదే రైల్వే వ్యవస్థ చూసినట్లయితే కేవలం 1% జీడిపి కాంట్రిబ్యూట్ షేర్ చేస్తే ఈ రోడ్డు రవాణా వ్యవస్థ జీడిపికి 4.8%గా షేర్ చేస్తుంది. అదే జీడిపిలో వృద్ధి రేటు కనుక వార్షిక వృద్ధి రేటు కనుక చూసినట్లయితే మనం 6% వృద్ధి రేటుని మనం గమనించవచ్చు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి రిమోట్ ఏరియాస్ ఏదైతే మారుమూల ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా రవాణా సౌకర్యాలను కల్పించడంతో పాటు సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణించి చిన్న చిన్న ప్రాంతాలకు చేరలేని వాళ్ళకు కూడా ఇది ఒక వరంలాగా మనం గమనించాలి. భారతదేశంలో ఉన్నటువంటి రోడ్డు రవాణా మార్గాలను కనుక మనం పరిశీలించినట్లయితే వీటిని 3 రకాలుగా వర్గీకరించుకోవడం జరిగింది. ఒకటి నేషనల్ హైవేసు, అలాగే స్టేట్ హైవేసు, రాష్ట్ర రహదారులు, మూడవది రూరల్ అండ్ అదర్ వేస్ అంటే గ్రామీణ మరియు ఇతర రహదారులు. ఓకేనా? వీటితో పాటుగా మరొక 2 వర్గాలు కూడా మనం గమనించవచ్చు. ఈ మధ్యకాలంలో వచ్చేటటువంటి ఎక్స్ప్రెస్ వేసు. ఓకేనా? వీటిలో కూడా మరొక రకంగా వీటిని మనం గమనించాలి, ఎక్స్ప్రెస్ వేసు. ఇక భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాల రోడ్డు మార్గాలను కనుక మనం ప్రయాణిస్తే మొత్తం ఉన్నటువంటి నేషనల్ హైవేస్ కనుక మనం చూసినట్లయితే జాతీయ రహదారులు కనుక చూసినట్లయితే నేషనల్ హైవేస్లో మొత్తం యొక్క పొడవు ఎంత ఉందంటే 1,51,019 కిలోమీటర్ల పొడవును కలిగి మొత్తం రహదారుల వ్యవస్థలో ఇది సుమారుగా 2.7% కలిగి ఉంది. మొత్తం రహదారి వ్యవస్థలో మన జాతీయ రహదారుల వాటా కనుక చూసినట్లయితే అది 2.7% ఉంది. మొత్తం పొడవును కనుక చూసినట్లయితే 1,50,19 కిలోమీటర్లు ఉంది. ఓకేనా? అలాగే మరొక అంశం కనుక చూసినట్లయితే స్టేట్ హైవేస్ అంటే రాష్ట్ర రహదారులు కనుక చూసినట్లయితే వీటి యొక్క మొత్తం లెంగ్త్ కనుక చూసినట్లయితే 1,86,528 కిలోమీటర్లు. 528 కిలోమీటర్లు. స్టేట్ హైవేస్ అనేవి 1,86,000 కిలోమీటర్లు కలిగి ఉంటే నేషనల్ హైవేస్ వచ్చి 1,51,019 కిలోమీటర్లు మనం గమనించవచ్చు. ఈ 1,51,019 కిలోమీటర్లు ఉన్న స్టేట్ హైవేస్ మొత్తం రహదారి వ్యవస్థలో జరిగేటువంటి సరుకు రవాణా కానివ్వండి, ప్రయాణిక రవాణా కానివ్వండి చూసినట్లయితే ఇది మొత్తం 40% కలిగి ఉంది. జాతీయ రహదారుల వాటా 40%గా మనం గమనించవచ్చు. ఇక వీటితో కాకుండా మూడవది కనుక చూసినట్లయితే గ్రామీణ రహదారులు మరియు ఇతర రహదారులు కనుక చూసినట్లయితే వీటి యొక్క పొడవు సుమారుగా 15 లక్షల కిలోమీటర్లు పైగా మనం గమనించవచ్చు. మొత్తం మీద నేషనల్ హైవేసు, స్టేట్ హైవేసు, రూరల్ హైవేసు వీటన్నిటిని కలిపితే కనుక వీటికి ఇంకా ఎక్స్ప్రెస్ వేస్ కూడా ఉంది. అది 2,000 కిలోమీటర్లు మాత్రమే, 292 కిలోమీటర్లు మాత్రమే. వాటి నుంచి మరలా చర్చిద్దాం. ఈ మొత్తం వ్యవస్థను కనుక చూసినట్లయితే సుమారుగా 58,97,671 కిలోమీటర్ల నిడివి కలిగినటువంటి రవాణా వ్యవస్థని మన భారతదేశంలో కలిగి ఉన్నాం. ఓకే, నేషనల్ హైవేసు, స్టేట్ హైవేసు, రూరల్ అండ్
అదర్ వేస్. ఇవే కాకుండా మనకి ఎక్స్‌ప్రెస్ వేస్ అని కూడా ఉన్నాయి. సో, ఎక్స్‌ప్రెస్ వేస్ అంటే ఇవి కొన్ని దగ్గర ఉన్నటువంటి అంటే కమర్షియల్‌గా వాణిజ్యపరంగా ప్రాముఖ్యత కలిగి, లేదా క్యాపిటల్స్ పరంగా ప్రాముఖ్యత కలిగి, లేదా అధిక జనసాంద్రత కలిగి ఉన్నటువంటి కొన్ని పక్కపక్కన ఉన్నటువంటి మార్గాలను, 2 ప్రాంతాలను కలిపేటువంటి వేల్నే ఎక్స్‌ప్రెస్ వేస్ అంటాం. ఈ ఎక్స్‌ప్రెస్ వే కనుక చూసినట్లయితే హై క్లాస్ రోడ్స్, భారతదేశంలో ఉన్నటువంటి అత్యధిక క్వాలిటీ కలిగినటువంటి రోడ్స్ ఏమంటే వెరీ హై క్లాస్ రిచ్ రోడ్స్ ఇవన్నీ కూడా. వీటి యొక్క పొడవు కనుక చూసినట్లయితే మొత్తం పొడవు 2091 కిలోమీటర్లు మనం గమనించవచ్చు. దీన్ని భవిష్యత్తులో వీటి యొక్క మార్గాన్ని 2022 నాటికి 18,637 కిలోమీటర్లకి పెంచాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది NHAI, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీని యొక్క ప్రగతి ఏమిటి అనేది సమీక్ష నిర్వహించిన తర్వాత కానీ మనకి తెలవదు. దీనికి సంబంధించిన డేటా ఇంకా రాలేదు. సో, ఇది వచ్చినప్పుడు మీరు కూడా దీన్ని గమనించుకొని వెళ్ళవలసిన అవసరం కూడా ఉంది. సో, NHAI అనేది 1988లో ఏర్పడినటువంటి ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడినటువంటి సంస్థ. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది అది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్, అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 1988 ద్వారా ఏర్పరచబడిందే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఒక బోర్డు అనేది ఏర్పడింది, NHAI. ఇది NHAI అనేది 1995 నుంచి ఈ సంస్థ అటానమస్ సంస్థగా, అంటే ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా తన విధులని నిర్వహిస్తుంది. దీని యొక్క బాధ్యత ఏమిటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రవాణా మార్గాలని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది దేశం యొక్క ప్రగతికి తోడ్పడడం NHAI యొక్క బాధ్యత. ఇక వీటితో పాటుగా మరికొన్ని అంశాలు కనుక పరిశీలించినట్లయితే USA తర్వాత అత్యధికంగా రోడ్డు వ్యవస్థ కలిగినటువంటి దేశం భారతదేశం. ఇక ఇంతకుముందు మనం చూసినట్లుగా స్టేట్ హైవేస్ ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర రహదారులు కనుక చూసినట్లయితే, రాష్ట్ర రహదారులు అత్యధికంగా కలిగిన రాష్ట్రాలు కనుక మనం పరిశీలించినట్లయితే మొదటిది మహారాష్ట్ర. మొత్తం దేశంలో ఉన్నటువంటి 100% రాష్ట్ర రహదారులలో అత్యధిక శాతం కలిగినటువంటి రాష్ట్రం కూడా మహారాష్ట్ర. ఇది దాదాపు 22.23% రాష్ట్ర రహదారులు కలిగి ఉంది. దీని తర్వాత వచ్చి కర్ణాటక, ఇది 11.11% రాష్ట్ర రహదారులు కలిగి ఉంటే, మూడవది వచ్చి గుజరాత్, రాజస్థాన్ నాలుగవది, ఐదవది తమిళనాడు. సో, రాష్ట్ర రహదారులు అధికంగా కలిగినటువంటి రాష్ట్రాలు కనుక మనం పరిశీలించినట్లయితే మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, రాజస్థాను, తమిళనాడు రాష్ట్రాలు అత్యధికంగా రాష్ట్ర రహదారులను కలిగి ఉన్నాయి. వీటితో పాటుగా మరొక అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే లాంగెస్ట్ నేషనల్ హైవే వచ్చి NH44. ఈ NH44 ఏం చేస్తుందంటే శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నటువంటి రహదారి NH44. దీని యొక్క మొత్తం పొడవు చూసినట్లయితే 3,745 కిలోమీటర్లు. సో, అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ సమయభావం దృష్ట్యా నేషనల్ హైవేస్ని, వాటి యొక్క నంబర్స్ ఇవన్నీ ఇక్కడ చర్చించడం లేదు. మీరందరూ కూడా ఈ నేషనల్ హైవేస్లో ప్రధానమైన నేషనల్ హైవేస్ అన్నీ కూడా మీరు తప్పనిసరిగా ఒకసారి మీరు వాటిని నేర్చుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. ఇక దేశంలో ఉన్నటువంటి రహదారుల అభివృద్ధికి తీసుకున్నటువంటి కొన్ని ముఖ్యమైన చర్యలు కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానమైనది మొట్టమొదటిగా NHAI ప్రాజెక్ట్స్లో, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్న ప్రాజెక్టులో NHDP అంటే కోఆర్డినేటరల్ ప్రాజెక్టు, నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి ఈ అథారిటీలో ఉన్నటువంటి ఒక విభాగం ఏంటంటే NHDP. దీని యొక్క ప్రణాళిక నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి మనకి 2 ప్రధానమైన ప్రాజెక్టులు కనుక పరిశీలిస్తే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటే స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు. ఈ స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టుని కనుక చూసినట్లయితే దేశంలోని 4 ప్రాంతాలని, ఉత్తరాన, దక్షిణాన, తూర్పున, పశ్చిమాన ఉన్నటువంటి ప్రాంతాలను కలపడం దీని యొక్క ఉద్దేశము. ఇక్కడ దేశంలో ప్రధాన నగరం అంటే ఢిల్లీ, దీని తర్వాత ఇట్లా వచ్చినట్లయితే పశ్చిమానికి అంటే సౌత్ వెస్ట్లో నైరుతి దిశలో వచ్చినట్లయితే ఇక్కడ జైపూరు, దాని తరువాత
గాంధీనగర్, దాని దిగున ఉన్నటువంటి దాద్రా నగర్ హైవేలో ఉన్నటువంటి సిల్వాసా, దాని దిగున ఉన్నటువంటి ముంబై, ఇక్కడికి వస్తే బెంగళూరు, ఈ బెంగళూరు నుంచి ఇక్కడ చెన్నై నుంచి ఇక్కడ భువనేశ్వర్, ఇక్కడి నుంచి కోల్కతా, ఓకేనా. సో ఈ కోల్కతా నుంచి మళ్ళా ఈ విధంగా ఢిల్లీకి ప్రయాణిస్తుంది. ఈ ఫిగర్ గీయడంలో, ఈ మ్యాప్ గీయడంలో ఉద్దేశం ఏమిటంటే, ఒకవేళ భారతదేశంలో ఉన్నటువంటి ఎన్హెచ్ఏ సాధించిన ప్రాజెక్టులను వాటి యొక్క ప్రగతిని వివరించండి అని మీకు ప్రశ్నలో కనుక అడిగితే, తప్పనిసరిగా ఈ ప్రశ్నలో, ఈ ఆన్సర్లో ఈ ఫిగర్ వేసి మీరు రాస్తే కానీ మీకు మార్కులు పడవండి. ఈ ఫిగర్ను డ్రా చేసి ఎప్పుడైతే ప్రధాన నగరాలు ఏదో ఒక 10 నగరాలు కనుక మీరు కనుక కరెక్ట్ చేసినట్లయితేనే మీకు తప్పనిసరిగా మార్కులు వస్తాయి. అందువల్లనే ఈ ఫిగర్ను డ్రా చేయడం అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా గమనించాలి. ఇక ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ని కనుక మనం పరిశీలించినట్లయితే, దిస్ ఇస్ ద లార్జెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా, లార్జెస్ట్ హైవే ఇన్ ఇండియా, లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా, ఓకేనా. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ హైవేని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్నటువంటి హైవే లెంగ్త్ పరంగా. సో దీని యొక్క ప్రాముఖ్యత ఇది. దీని యొక్క మొత్తం పొడవు చూసినట్లయితే 5846 కిలోమీటర్లు. ఇది ఎన్హెచ్డిపి ఫేజ్ 1లో ఉన్నటువంటి ప్రాజెక్టు. ఇది. సో ఈ ఫేజ్ 1లో 5846 కిలోమీటర్ల పొడవున 5846 కిలోమీటర్ల పొడవున ఈ రహదారి నిర్మించడం జరిగింది. ఇక ఎన్హెచ్డిపి ఫేజ్ 2 కనుక చూసినట్లయితే ఇది నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ ప్రాజెక్టు. దానికంటే ముందుగా ఇక్కడ మరొక పాయింట్ కనుక చూసినట్లయితే, ఈ మొత్తం రహదారి నిర్మాణానికి 600 బిలియన్ రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. సో 600 బిలియన్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇక ఫేజ్ 2 కనుక చూసినట్లయితే ఎన్హెచ్డిపి ఫేజ్ 2 కనుక చూసినట్లయితే, ఈ ఫేజ్ 2లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే నార్త్ సౌత్ అండ్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ అన్నారు. ఈ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఇది ఉత్తరాన ఉన్నటువంటి శ్రీనగర్ నుంచి దక్షిణాన ఉన్నటువంటి కన్యాకుమారి వరకు ఇది కలుపడం జరుగుతుంది. అలాగే పశ్చిమాన ఉన్నటువంటి పోర్బందర్ నుంచి తూర్పున ఉన్నటువంటి సిల్చార్ వరకు కూడా కలిపేటువంటి ప్రాజెక్ట్ ఇది. అభ్యర్థులందరూ కూడా ఈ ప్రశ్న వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు ఈ ఆన్సర్ని కనుక అటెంప్ట్ చేస్తున్నారు అంటే తప్పనిసరిగా ఈ ఇండియా మ్యాప్ వేసి తప్పనిసరిగా మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ శ్రీనగర్, నెక్స్ట్ ఇక్కడికి వస్తే చండీగఢ్ ఈ ప్రాంతం. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఢిల్లీ కిందకు వచ్చేసరికి ఇక్కడ మహారాష్ట్రలోని నాగపూరు, దాని తర్వాత దానికి దిగువన హైదరాబాదు, దాని దిగువన బెంగళూరు, దాని దిగువన ఉన్నటువంటి కన్యాకుమారి, దక్షిణాగ్ర భాగమైనటువంటి ప్రధాన భూభాగంలో ఉన్నటువంటి కన్యాకుమారి, ఈ ప్రధాన నగరాలను కలుపుతూ ఉండేది నార్త్ సౌత్ కారిడార్. ఈస్ట్ వెస్ట్ కారిడార్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ గుజరాత్లో ఉన్నటువంటి ఈ పోర్బందర్ నుంచి ఢిల్లీ మీదుగా ఈ సిక్కింలోకి ఎంటర్ అయ్యి ఇలా అస్సాము, మేఘాలయ గుండా ఇక్కడ ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి సిల్చార్ వరకు ప్రయాణించే మార్గం. సో ఈ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ ప్రాజెక్ట్ని పరిశీలించినట్లయితే దీని మొత్తం పొడవు 7300 కిలోమీటర్లు. ఇది 4 నుంచి 6 లేన్ల కలిగినటువంటి జాతీయ రహదారులు ఇవన్నీ కూడా.
సో, ఈ విధంగా కలపడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి అవస్థాపన సౌకర్యాల వ్యవస్థ గణనీయంగా పెరగడంతో పాటు ట్రేడ్ అండ్ కామర్స్‌లో కూడా దీని యొక్క రోల్‌ని మనము గమనించడం జరిగింది. వర్తక వాణిజ్యంలో దీని యొక్క పాత్రను కూడా మనం గమనించడం జరిగింది. భారతదేశ రవాణా వ్యవస్థ అనేది ప్రాచీనమైన రవాణా వ్యవస్థ. కానీ అధునాతనమైనటువంటి ఈ కాలంలో శాస్త్రీయ సాంకేతిక రంగాల్లో వచ్చినటువంటి పెను మార్పులు, అంతర్జాతీయ వాణిజ్యంలో వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మార్పులు, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక భౌగోళిక పరిస్థితులకు తగినట్లుగా వస్తున్నటువంటి అనేక మార్పులు, ఈ మార్పులు తగినట్లుగా మన రవాణా వ్యవస్థని అభివృద్ధి చేసుకుంటున్నప్పటికీ కొంతమేర వెనుకబడి ఉన్నామనే చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా కొన్ని మారుమూల ప్రాంతాలకి సరైన రవాణా వ్యవస్థ లేకపోవడం, అలాగే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా రోడ్లే నిర్మించకపోవడం, ఒక కొండ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా మన ఈశాన్య భారతదేశ రాష్ట్రాలు కానివ్వండి, లేదా మహారాష్ట్రలో ఉంటున్న కొన్ని భౌగోళిక ప్రాంతాలు కానివ్వండి, వింధ్య సాత్పురా పర్వత ప్రాంతాల్లో ఉంటే భౌగోళిక ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు కానివ్వండి. సో, ఇలాంటి పర్వతాలు లేదా దట్టమైన అడవులు ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికి కూడా కొన్ని షెడ్యూల్ తెగల ప్రజల వారికి ఇప్పటికీ రవాణా వ్యవస్థ నోచుకుపోవడం అనేది కొంత విచారకరం. అలాగని చెప్పి భారతదేశ ఆర్థిక వ్యవస్థ లేదా రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదంటే చెందినది చెప్పుకోవాలి. కానీ ఈ చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం సరిదిద్దుకొని అందరికీ రవాణా వ్యవస్థను కల్పించడంతో పాటు రవాణా వ్యవస్థ యొక్క నిర్వహణ మనం ఖచ్చితంగా అంటే చాలా చక్కగా క్వాలిటేటివ్గా ఉండేటట్లుగా మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రవాణా వ్యవస్థ ఎదుర్కొంటున్న మరొక సమస్యను కనుక మనం పరిశీలించినట్లయితే, వేసేటటువంటి రోడ్ల మీద ఈ గ్రామీణ ప్రాంతాలు లేదా రాష్ట్ర రహదారులు, కొన్ని సందర్భాల్లో జాతీయ రహదారుల్లో కూడా ఈ ట్రాక్టర్స్ ఏవైతే ఐరన్ వీల్స్ చేసుకుని వెళ్తున్నాయో అవన్నీ కూడా తీవ్రంగా ఆ రోడ్డు వ్యవస్థని తీవ్రంగా మన చాలా దారుణంగా దెబ్బతీయడం అనేది మనం గమనిస్తున్నాం. వీటితో పాటుగా టోల్ గేట్ల నిర్వహణలో కొన్ని అవకతవకలు కూడా మనం గమనించవచ్చు. ఈ టోల్ గేట్ల ద్వారా మనం చూసినట్లయితే వాటి యొక్క అధికమైన రేట్ల వల్ల కూడా కొంతమంది కొన్ని వెహికల్స్ పక్కదారిని బట్టి ఆ టోల్ గేట్ల వ్యయాన్ని మనకి చెల్లించడంలో కొంతమేర తప్పించుకుపోవడం కూడా మనం గమనిస్తున్నాం. వీటితో పాటుగా రోడ్ల నిర్వహణ అనేది కూడా చాలా దారుణంగా కొన్ని రాష్ట్రాల్లో మనం గమనించవచ్చు. రోడ్ల నిర్వహణ లేకపోవడం వల్ల ఆయా ప్రాంతాలు అనేక ప్రమాదాలకు కూడా మనం గమనిస్తున్నాం. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మన రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా భారతదేశంలో జరగడం కూడా విచారకరం. సో, ఏదైనా ప్రమాదాలు జరగకుండా నిర్వహించడంలో కొంతమేర సాంకేతిక సహకారాన్ని అందించుకోవడంతో పాటు రోడ్ల నిర్వహణను సరిగ్గా నిర్వహించడం, అలాగే ఈ రోడ్డు మార్గాల్లో ప్రయాణించే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్పీడ్ యొక్క నియంత్రణని మనం సరిగా నియంత్రించగలిగేలా ఉండేలా చూడడం. సో, తద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించగలరు అనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన, దృష్టి పెట్టాల్సినటువంటి అంశం. వీటితో పాటుగా రైల్వే వ్యవస్థను కనుక మనం పరిశీలించినట్లయితే, ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి ఉన్నటువంటి రైల్వే వ్యవస్థ ఇప్పటికి కూడా మనం కొనసాగించడం, ఆధునీకరణ అనేది కొంచెం తక్కువ స్థాయిలో ఉండడం, అలాగే ఫ్లైట్ ఛార్జెస్ అనేవి, రవాణా ఖర్చులు అనేవి, రవాణా సరఫరా చేయడానికి అయ్యే ఖర్చులన్నీ అధికంగా భారతదేశంలో రెండో స్థానంలో, ప్రపంచంలో రెండో స్థానం ఉండడం ఇది కూడా విచారకరం. రైల్వే వ్యాగన్ల కొరత కూడా వ్యవస్థ యొక్క లోపంగా గమనించవచ్చు. ఇప్పటికీ కూడా ఒక పారిశ్రామిక రంగానికి అవసరమైన రైల్వే వ్యాగన్లను సమకూర్చడంలో రైల్వే వ్యవస్థ విఫలమవుతుందనే చెప్పాలి. సో, ఈ సమస్యను కూడా భారతదేశం పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అభ్యర్థులందరూ కూడా ఈ రోడ్డు రవాణా వ్యవస్థ కానీ, రైల్వే రవాణా వ్యవస్థ కానీ ప్రశ్న అడిగినప్పుడు మీరు మ్యాక్సిమం వీలైనంతగా ఫ్యాక్ట్స్తో పాటు విశ్లేషణ కూడా చేయడం అవసరం. లోపాలను వివరించినప్పుడు లోపాలు, లేదా ప్రభుత్వం తీసుకున్న చర్యలు అన్నప్పుడు ఆ చర్యలు, మరింత సమగ్రమైన సమాచారాన్ని మీరు జోడించుకొని ఈ ప్రశ్నలకు ఆన్సర్ తయారు చేసుకుని ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.